రాక్షస ప్రేమ పార్ట్ 199. ప్రణవ్ మాటలు అన్నీ విన్న వివేదిత షాక్తో నో అని అరుస్తుంది. ఆ అరుపుకి వినీత్ ఆమె వైపు చూస్తాడు. వివి, ఏమైందమ్మా? నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు ఏమీ తెలియనట్టుగా. ఏం లేదు, ఊరికినే అలా వాటర్ కోసం వచ్చాను. వాటర్ కోసం వస్తే ఎందుకు అరుస్తున్నావని అడుగుతాడు వినీత్. ఆ వ్యక్తికి రక్తం కారుతుంటే చూసి భయమేసింది. అందుకే అరిచాను. ఇంకా నేను వెళ్తాను అంది వివేదిత. ఎక్కడికి వెళ్తావు? నువ్వు అంతా విన్నావని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడి నుంచి తప్పించుకునే అంత సీన్ నీకు లేదు అంటాడు. అంటే నువ్వే కల్ప్రిట్ అన్నమాట. ఎంతో తెలివిగా మా పేరెంట్స్ మీద నాకు కోపాన్ని ఎక్కించావు కదా అంది వివి. ఎస్, అన్నీ నేను అనుకున్నట్టుగానే జరిగాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నాడు వినీత్. నువ్వు అనుకున్నట్టుగా అసలు జరగవు. మా డాడీ వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు అంటుంది. నువ్వు మీ చెల్లి ఈ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయిందో గుర్తు ఉండే ఉంటుంది. ఇన్ని రోజులైనప్పుడు రాంది ఇప్పుడు ఎలా వస్తాడో అనుకుంటున్నావు? మీ ఇద్దరిని అడ్డు పెట్టుకుని వాడిని నాశనం చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరి పని ఫినిష్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. శత్రువు కూతుర్లు కూడా బతికి ఉండడానికి వీల్లేదు. లేకపోతే మీ నాన్నగారిని చంపేశాను అని చెప్పి నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి రావచ్చు అంటాడు. మీరు అనుకున్నవి ఏమీ జరగవు. మా డాడీ గురించి నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మా ఇద్దరిని ఇక్కడ నుంచి సేఫ్గా తీసుకువెళ్తాడు. నాకు నమ్మకం ఉంది అంటుంది వివేదిత. అబ్బో, ఇన్ని రోజులు నాన్న అంటేనే కోప్పడ్డావు. ఈరోజేంటి మా నాన్న అంటున్నావు? నీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు. డబ్బు అని చెప్పి తప్పుగా మాట్లాడకండి. నన్ను నమ్మించి మోసం చేశారు మీరు అంటుంది. అబ్బో, ఎన్ని కాకమ్మ కబుర్లు అయినా చెప్తావులే కానీ సైలెంట్గా వచ్చి వీడి పక్కన కూర్చో. నేను కూర్చోను. ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గుమ్మం బయటకు వెళ్తుంటే, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం వరకే నీ పని. ఇక నుంచి బయటకు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను పంపించాలి అంటూ వివి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ప్రణవ్ ముందు పడేస్తాడు వినీత్. ఫోర్స్గా నేల మీద పడేయడం వల్ల నుదుటి మీద దెబ్బ తగిలి రక్తం కారుతుంది వివేదితకి. విన్నీకి అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఎందుకు నాకు నిద్ర పట్టడం లేదు? ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ తన రూమ్ నుంచి బయటకు వస్తుంది విన్నీ. ఏవో అరుపులు వినిపించడంతో కిందకు వెళ్ళి చూస్తుంది. వాళ్ళ అక్క కింద పడడం చూసిన విన్నీ అక్క అంటూ ఆమె దగ్గరకు వెళుతుంది. ఏం చేస్తున్నారు మావయ్య గారు? మీరు ఎందుకు అక్కని అలా పడేశారు అంటూ తన నుదుటి మీద కారుతున్న రక్తాన్ని తుడుస్తుంది విన్నీ. వివి ఆమె వైపు చూసి సారీ అంటుంది. అక్క, నువ్వు నాకెందుకు సారీ చెప్తున్నావు? పద, మనిద్దరం ముందు హాస్పిటల్కి వెళ్దామంటుంది. ఏంటి, ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు వెళ్ళి రావడానికి? విన్నీ, ఇప్పుడు నువ్వు మీ అక్క పక్కన నుంచి పక్కకు రాకపోతే ఇంకో దెబ్బ తలుగుతుంది అంటాడు వినీత్. నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినా నేను మా అక్క దగ్గర నుంచి వెళ్ళను. టార్చర్ చేసేది నిన్ను కాదు, మీ అక్కని. అసలే కడుపుతో ఉన్నది అంటాడు వినీత్. దుర్మార్గుడా, కడుపుతో ఉన్నదనే కనికరం కూడా లేదు. ఇప్పుడు మీ అక్క ఉన్న సిచ్యువేషన్లో 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ వేగా నా ముందు ఉంది. అప్పుడు కడుపులో వివేదిత ఉంది. కాకపోతే అప్పుడు తను నిండు గర్భిణి, నువ్వేమో ఇప్పుడే ప్రెగ్నెంట్ అని నవ్వుతాడు వివిని చూసి. ప్లీజ్ అలా చేయకండి, తప్పు అంటూ దండం పెడుతుంది విన్నీ. ఇంతకు మించి మీ అమ్మ వేడుకుంటేనే వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఎలా వదిలేస్తాను అంటాడు. వినీత్ తన మనిషిని పైకి పంపించి విన్నీ ఫోన్ తీసుకురమ్మంటాడు. ఏంటి విన్నీ, నువ్వు మీ అమ్మా నాన్నలతో కాంటాక్ట్లో ఉన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్న కాక మొన్న భూమి మీదకి వచ్చిన దానివి, నీకే అంత తెలివి ఉంటే నాకు ఎంత ఉండాలి? నీ ఎత్తులు మొత్తం నాకు తెలియవు అనుకోకు. వినీత్, అన్నీ తెలుసు అనేసరికి భయపడిపోతుంది విన్నీ. ఇప్పుడు మనల్ని సేవ్ చేసేది ఎవరు అని భయపడుతుంది విన్నీ. నువ్వేం భయపడకు, మిమ్మల్ని సేవ్ చేయడానికి ఎవరూ రారు. అండ్ నువ్వు అక్కడి నుంచి లేచి వచ్చి కూర్చో. లేదు, నేను మా అక్క పక్కనే ఉంటాను అంటుంది. ఎందుకు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు విన్నీ? నిన్ను ఏమనకుండా సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా? మీ అమ్మ షైని నాకు చాలా హెల్ప్ చేసింది ఆ విరాజ్ విషయంలో. నేను ఎవరి మీద కృతజ్ఞతాభావం ఉంచుకోను, కానీ మొదటిసారి షైనీ మీద ఎందుకో కృతజ్ఞతాభావం కలిగింది. ఎందుకంటే దానివల్లే కదా విరాజ్ తన భార్యతో సరిగ్గా లేడు. షైనీ మీద ఉన్న ప్రేమతో నేను ఏమీ అనడం లేదు నిన్ను. నువ్వు ఎన్ని వేషాలు వేసినా సైలెంట్గా ఉన్నాను. సో
నీకు నేను ఇచ్చిన ఫ్రీడమ్ని వాడుకుంటే నీకే మంచిది అంటాడు. నువ్వు నాకు ఎటువంటి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పెద్దగా అరుస్తుంది విన్ని. మాటలు ఎక్కువైపోతున్నాయి నీకు. నీ నోరు కట్ చేయాలి అంటే ఒకటే మార్గం అంటూ వివి చెంప మీద కొడతాడు. చెంప మొత్తం వాసిపోతుంది వివేదితకి వినీత్ కొట్టేసరికి. దుర్మార్గుడా, ఎందుకురా ఇలా చేస్తున్నావని అరుస్తుంది విన్ని. నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి వివి చెంప మీద ఒక దెబ్బ పడుతుంది. విన్ని, నువ్వు నా పక్కన నుంచి వెళ్ళిపో, నన్ను నా భర్త కాపాడుకుంటాడు అంటుంది వివేదిత. ఏ భర్త అక్క? నిన్ను నమ్మించి మోసం చేసిన వాడి గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. నువ్వు ఇంకా అతను నిన్ను ఏదో సేవ్ చేస్తాడు అనే ఆలోచనలోనే ఉన్నావు. అతను ఒక పెద్ద రోగ్ అని తెలిసిన రోజు నువ్వు చాలా ఫీల్ అవుతావు అనుకుంది వివి గురించి విన్ని. అబ్బో, నా కొడుకు మీద నీకు చాలానే నమ్మకం ఉందే. చూద్దాం ఏం చేస్తాడో వచ్చిన తర్వాత. నువ్వే చూడు, నిన్ను నరికి పోగులు పెడతాడు అంది వివి. వినీత్ పెద్దగా నవ్వుతాడు ఆ మాటలకి. వాడు నన్ను ఏమీ చేయలేడు, అయినా మాటలతో టైం ఎందుకు వేస్ట్ చేయడం? వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అంటాడు వినీత్. ఎలా అయినా వినీత్ నిజస్వరూపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని ప్లీజ్ సేవ్ మీ అంటూ పెద్దగా అరుస్తుంది విన్ని. నా ఇంట్లో నుంచొని నువ్వు సేవ్ మీ అని అరిస్తే నిన్ను సేవ్ చేయడానికి వచ్చేస్తారు అనుకుంటున్నావా? సరే, ఎంత అరుచుకుంటావో అరుచుకో, చూద్దాం ఎవరు సేవ్ చేయడానికి వస్తారో అంటాడు. దివ్య అరుపులకి గదిలో నుంచి బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని కంగారు పడుతుంది వాళ్ళందరినీ అలా చూసి. ఏం లేదు, నా నిజస్వరూపం నీ కోడలికి తెలిసిపోయింది అంటాడు వినీత్. మీ చిన్న కోడలికి ఎప్పుడో తెలుసు అనుకో, కాకపోతే పెద్ద కోడలికి తెలియదు కదా. ఈరోజు ఆ విషయం తెలిసిపోయింది అంతే. వాళ్ళు మన పిల్లల భార్యలు, మీరు అలా చేయకండి అని బతిమిలాడుతుంది దివ్య వినీత్ని. పోవే అంటూ ఆమెని నెట్టేస్తాడు వినీత్. విక్రాంత్ వచ్చి సేవ్ చేయరా వీళ్ళందరినీ అని అరుస్తుంది దివ్య. నువ్వు ఎంత అరిచినా వాడు రాడు, ఎందుకంటే వాడు నీ పెద్ద కొడుకుతో కలిసి బయటకు వెళ్ళాడు. సో ఇప్పుడు నీ పెద్ద కొడుక్కి ఫోన్ చేసి విక్రాంత్ని ఇంటికి తీసుకురాకు అని చెప్తాను. అత్తయ్య, మీరేం బాధపడకండి, లోహిత్ వచ్చి మనల్ని సేవ్ చేస్తాడు అంటుంది వివేదిత. పిచ్చి పిల్ల, వాడు కూడా వాడి తండ్రితోనే, మనల్ని ఎవరూ సేవ్ చేసేవారు లేరు అనుకుంటుంది. దివ్య ఫోన్ కూడా లాక్కొని స్విచ్ ఆఫ్ చేస్తాడు వినీత్. చూస్తుంటే కథ కంచికి చేరేటట్టుగా ఉంది అంటాడు. త్వరగా ఆ విరాజ్ గాడి కథని ముగించేయాలి అనుకుంటూ ఉంటాడు వినీత్. డాడీ, ఏం జరిగింది? ఎందుకు విక్రాంత్ని ఇంటికి తీసుకురావద్దు అన్నారు అంటూ లోపలికి వస్తాడు లోహిత్. లోహిత్ని చూడగానే ఏడుస్తూ వెళ్ళి హక్ చేసుకుంటుంది వివేదిత. అక్కడ ఏం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తాడు లోహిత్. నీ భర్త వచ్చాడుగా, ఇప్పుడు సేవ్ చేస్తాడు అనుకుంటున్నావా అని నవ్వుతాడు వినీత్. డాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు అంటాడు లోహిత్. నేను చెప్తాను, మీ నాన్న మంచివాడు కాదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని చూస్తున్నాడు. నువ్వే నన్ను సేవ్ చేయాలి అంది వివి. హహహ అని మళ్ళీ నవ్వుతాడు వినీత్. లోహిత్ అయోమయంగా వాళ్ళ నాన్న వైపు చూస్తాడు. మై సన్, ఎందుకురా నువ్వు అంత కన్ఫ్యూజన్లో ఉన్నావు? కన్క్లూజన్ ఏంటో చెప్పనా? వీళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. సో ఇక నుంచి మనం మంచిగా నటించాల్సిన అవసరం లేదు అంటాడు. లోహిత్, సేవ్ చేయి మీ డాడీ నుంచి నన్ను అని ఏడుస్తుంది వివి. లోహిత్ నవ్వుతూ, ఎవరు నిన్ను సేవ్ చేసేది అని ఆమెని పక్కకు జరిపేస్తాడు. ఏంటి లోహిత్ అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో నీకు తెలుస్తుందా అంటుంది వివేదిత. నాకు అన్నీ తెలుసు, నీకే తెలియదు, నా ట్రాప్ గురించి అంటూ పెద్దగా నవ్వుతాడు లోహిత్. లోహిత్, నువ్వు నన్ను ట్రాప్ చేయడం ఏంటి? చిన్నప్పుడు తప్పిపోలే, ఏమీ పోలేదు. మా నాన్నగారు నన్ను కావాలని ఈ ఇంటి నుంచి దూరంగా పెంచారు, అది కూడా కేవలం నిన్ను సాధించడం కోసం మాత్రమే. నీ వల్లే నేను ఇంటికి దూరం అయ్యాను. ఎక్కడ నేను ఆయన కొడుకు అని తెలిస్తే మీ నాన్న నిన్ను నా దగ్గరకు రానియకుండా చేస్తాడేమో అని చిన్నప్పటి నుంచి బయట పెంచాడు అంటాడు లోహిత్ వివితో. నాతో తప్పిపోయాను అని అబద్ధం చెప్పావు అంటుంది. నువ్వే అన్నావు కదా అబద్ధమని, అది అబద్ధమే అంటాడు. మా నాన్న అలా క్రియేట్ చేశాడు, ఇంట్లో వాళ్ళ ముందు బయట వాళ్ళ ముందు. మా చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను పెంచుతూనే ఉన్నాడు. వివేదితకి సడన్గా స్ట్రైక్ అవుతుంది. గెస్ట్ హౌస్ మీద పేరు వినీత్ది ఉండడం అంటే వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు ప్లాన్ ప్రకారమే అదంతా చేసావా? ప్లాన్ ప్రకారమే అదంతా చేశాను నేను. సో నా సొంతమైపోయావు కదా, ఇక నా దగ్గరికి వస్తావు అనుకున్నాను. కానీ ఇంకా నువ్వు
చదువు, కెరియర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ మా డాడీకేమో లేట్ అయిపోతుంది, మీ డాడీ మీద పగ తీర్చుకోవాలి కదా. సో అందుకే వ్యాలంటైన్స్ డే రోజు ఆ ప్లాన్ అమలు చేశాను. బట్ ప్లాన్ సక్సెస్ అయినా నువ్వు మాత్రం నా రూట్లోకి రాలేదు. ఇక నువ్వు అలా దక్కవని తెలిసి పెళ్లి చూపులు డ్రామా కూడా మా నాన్నగారే చేయించారు. సో నిన్ను కన్ఫ్యూజన్లో నెట్టేసి నువ్వు నాతో వచ్చేలాగా చేశాము. పెళ్లి చూపులు కూడా వీళ్ళ డ్రామా అని తెలిసేసరికి అందరూ షాక్ అవుతారు. ఇవన్నీ ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం చేస్తావు, కానీ వెళ్ళి మా నాన్న చెప్పిన పని చెయ్యి అంటాడు లోహిత్. వివికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. లోహిత్ మోసం చేశాడు అని తెలిసిన తరువాత, మా నాన్న చాలా మంచివారు, నువ్వు చేసిన తప్పులు మొత్తం నేను క్షమిస్తాను, మీ నాన్నని వదిలేసి నాతో వచ్చే అంటుంది వివేదిత. అసలు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది మా నాన్న కోసం అంటుంటే మళ్ళీ నీ కోసం వస్తానని ఎలా అనుకుంటున్నావు వివి? చూస్తుంటే ఇది నా కొడుకుని మార్చేలాగా ఉంది అని వినీత్ మధ్యలో వస్తాడు. ఇంకా నీ కబుర్లు అయిపోతే నా స్నేహితుడితో పాటు చీకటి గదిలోకి వెళ్దిగా అని అంటాడు. రేయ్, ఆ ప్రణవ్ని తీసుకొని రండి అంటూ వివి జుట్టు పట్టుకుని గదిలోకి ఈడ్చుకు వెళ్తాడు వినీత్. వినీత్ చేసే పనుల కన్నా లోహిత్ మౌనం ఇంకా బాధిస్తుంది వివేదితని. ఈరోజు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఎవరు ఎలాంటి వారో తెలిసిపోయింది. ఎన్ని తెలిసినా ఏం ప్రయోజనం, మొత్తం స్పాయిల్ అయ్యాక అనుకుంది. ఆగండి, నాకోతో పాటు నేను కూడా లోపలే ఉంటాను అంది విన్ని. ఇందాకే చెప్పాను కదా, నీ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉందని, దాన్ని ఉంచుకో. ఇంకా ఎక్స్ట్రాస్ చేశావనుకో నిన్ను వేరే గదిలో బంధిస్తాను అంటాడు వినీత్. నా గురించి ఎవరు బాధపడనవసరం లేదు అంటుంది వివేదిత. ఎవరు బాధపడడం లేదు కూడా, నువ్వు వెళ్ళు అంటాడు లోహిత్. ఆ రోజు అందుకే నన్ను విన్నీకి సారీ చెప్పనివ్వలేదు ఈ లోహిత్. ఎందుకంటే మేమిద్దరం కలిసిపోతే తను నాకు అన్నీ చెప్తుంది అనుకున్నాడేమో. మొత్తం సర్వనాశనం అయిపోయిందని వివి బాధపడుతూ ఉంటుంది. గదిలో వివి ఏడుస్తుంటే ప్రణవ్ మాత్రం రక్తపు మడుగులో పడి ఉంటాడు. అంకుల్, మీకు ఏమీ కాలేదు కదా అంటుంది అతన్ని పట్టుకొని. ఏమీ కాకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వీడి దుర్మార్గాలు బయటపెట్టాలి అంటే నేను బతికి ఉండాలి అంటాడు. అంటే మీరు మా డాడీ తప్పు ఏమీ చేయలేదా? మొత్తం చేసింది ఇతనేనా అని అడుగుతుంది. నువ్వే కదా విరాజ్ కూతురివి, పోలికలు కనిపిస్తున్నాయి. నీ గురించే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు మీ నాన్న. నా ఫ్యామిలీ మొత్తం వినీత్ కుప్పెట్లో ఉంది, నువ్వే కాపాడాలి అన్నాడు. నేను ఎవరి గురించైతే ఇక్కడికి రావాలి అనుకున్నానో వాళ్ళనే కలిశాను. మీ నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, చేసింది మొత్తం మేమిద్దరమే అంటూ అప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు మొత్తం వివికి చెప్తాడు. వాట్, ఇంత చేశారా మీ ఇద్దరు కలిపి? వాళ్ళ నాన్న ఇన్ని తప్పులు చేసినా లోహిత్ ఇంకా వెనకేసుకొస్తున్నాడు. ఛీ, ఇలాంటి దుర్మార్గుడిని ప్రేమించి నేను తప్పు చేశాను. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా అమ్మ మీద కోప్పడుతూ వచ్చాను. చాలా కష్టాలు అనుభవించింది నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ. సారీ, నేను నిన్ను చూస్తానో లేదో తెలియదు ఈ జన్మలో. ఎందుకంటే ఇతను నన్ను బతకనివ్వడు అని నాకు అర్థమవుతుంది. నిన్ను డైరెక్ట్గా కలిసి సారీ చెప్పలేను, అందుకే మనసులోనే సారీ చెప్పుకుంటున్నాను అంటుంది వివేదిత. నువ్వేం బాధపడకు తల్లి, మీ నాన్న ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్తాడు అంటాడు ప్రణవ్. ఎలా తీసుకువెళ్తాడు? మనమేం పొజిషన్లో ఉన్నామో ముందు అతనికి తెలియాలి కదా అంటుంది. ఎందుకు తెలియదు, ఖచ్చితంగా తెలుసుకుంటాడు. నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు ప్రణవ్. అంకుల్ లేవండి, ఏమైంది అంటూ అరుస్తుంది వివి. తలుపు గట్టిగా కొడుతూ ప్రణవ్ స్పృహ తప్పిపోయేసరికి అబ్బా ఏంటిరా దాని గోల, వెళ్ళి చూడు అంటాడు వినీత్. లోహిత్ వెళ్ళి ఎందుకు చప్పుడు చేస్తున్నావే, ఏమైందో చెప్పు అంటాడు కోపంగా. అంకుల్ కళ్ళు తిరిగి పడిపోయారు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంది. ఇప్పుడు బతికి ఉన్నా చేసే పని ఏం లేదులే కానీ విసిగించకు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. లోహిత్ ఆగు, ఇలా చేయకూడదు, మీ నాన్న ఎన్ని తప్పులు చేశాడో అన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. ఇప్పుడు నీ మాటలు వింటూ ఇక్కడే కూర్చునే ఓపిక లేదు అంటూ వెళ్ళిపోతాడు లోహిత్. విన్నీ దివ్య ఏడుస్తూ ఉంటారు. నిన్ను విక్రాంత్ ఇంటికి పంపించేస్తాను అన్నప్పుడు వెళ్ళాల్సింది అంటుంది దివ్య విన్నీని. నాకేం తెలుసు ఆంటీ ఇలా జరుగుతుందని, అయినా నేను ఇక్కడ ఉంది మా అక్క ప్రాణాల కోసమే. ఇప్పుడు అవే ప్రాణాలు నేను కాపాడుతానో లేదో అని భయంగా ఉంది. అసలే అక్క కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది. మీ అబ్బాయికి మీరైనా చెప్పండి ఆంటీ అంటుంది. వాడు పూర్తిగా వాళ్ళ నాన్న మాయలో పడ్డాడు, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు అంది దివ్య.
మీరే అలా అంటే ఎలా ఆంటీ, ఏదో ఒకటి చేయండి అంది విన్నీ. నా ఫోన్ కూడా తీసుకున్నారు, నాకేం తోచడం లేదు అంది దివ్య విన్నీతో. వేగ ఎదురు చూస్తుంది విరాజ్ ఎప్పుడు ప్రణవ్ని తీసుకొని వస్తాడో అని. ఆ ఎదురుచూపులకి ఫలితంగా విరాజ్ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటండి, ప్రణవ్ని తీసుకొని వచ్చారా? ఎక్కడ దాచారు అని అడుగుతుంది వేగ ప్రణవ్ని. లేదు, ప్రణవ్ ఇక్కడికి రాలేదు. అదేంటి, అతను మనల్ని మోసం చేశాడా అంటుంది వేగ. మనల్ని మోసం చేయాలి అనుకుంటే మనతో అంతసేపు ఫోన్లో మాట్లాడేవాడు కాదు కదా వేగ. ఏదో జరిగింది, అదే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తాడు విరాజ్. విన్నీకి ఒకసారి కాల్ చేయని చెప్తాడు విరాజ్ వేగాకి. చేశాను, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ కూడా ఆన్సర్ ఇవ్వడం లేదు అంటుంది. తను లిఫ్ట్ చేయడం లేదా లేకపోతే స్విచ్ ఆఫ్ వస్తుందా అని అడుగుతాడు. లేదు, స్విచ్ ఆఫ్ ఏం రావడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు అంతే అంది వేగ. సరే, కనీసం మెసేజ్ అయినా రిప్లై ఇవ్వాలి కదా. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంది వేగ. ఏదో జరుగుతుంది వేగ, నాకు డౌట్గా ఉంది. నేను వెంటనే మూర్తిగారి దగ్గరకు వెళ్ళి వినీత్ ఇంటి సెక్యూరిటీ గురించి తెలుసుకొని వస్తాను అంటాడు విరాజ్. నేను కూడా మీతో వస్తాను, నాకు భయంగా ఉంది అంటుంది వేగ. సరే, నిన్ను ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే మూర్తిగారి దగ్గరకు వెళ్దామని ఇద్దరు బయలుదేరతారు. దూరం నుంచి మూర్తి ఇంటిని గమనిస్తూ ఉంటాడు విరాజ్. విరాజ్, ఎందుకు ఇక్కడ ఆపావు విరాజ్? ఇంటికి వెళ్దాం పద అంటుంది వేగ. ఒకసారి కాల్ చేసి వెళ్దాం, ఎందుకంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా అంటాడు. కాల్ చేస్తే మూర్తి లిఫ్ట్ చేయడం లేదు. అదే విషయం వేగాకి చెప్తే ఎలానో ఇంటి దగ్గరకు వచ్చాము కదా, వెళ్ళి చూద్దామంటుంది. సరే అంటూ జీప్ని మూర్తి ఇంటి దగ్గర ఆపుతాడు విరాజ్. 5-6 మనుషులు మూర్తి ఇంటిని అబ్జర్వ్ చేయడం గమనిస్తారు వాళ్ళు. విరాజ్ జీప్ ఆగగానే అతని జీప్ చుట్టుముడతారు ఆ మనుషులు 5. వేగ అదేమీ గమనించకుండా కిందకు దిగుతుంటే వేగ చేయి పట్టుకొని దిగకు అంటూ జీప్ స్టార్ట్ చేసి పోనిస్తాడు విరాజ్. ఏమైంది విరాజ్, ఎందుకు ఇలా చేశావంటుంది వేగ. ఎందుకంటే వాళ్ళు వినీత్ మనుషులలాగా అనిపించారు. ఒకటి అబ్జర్వ్ చేయి, మూర్తి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, విన్నీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ప్రణవ్ కనిపించడం లేదు. ఇవన్నీ ఒకేసారి జరిగాయి అంటే ఆలోచించు, ఆ వినీత్ మనందరినీ చుట్టుముట్టాడు అంటే ఇప్పుడు నా పిల్లలు వాడి బందీలో ఉన్నారా అని భయపడుతుంది వేగ. అదే అయి ఉండొచ్చు వేగ. అయితే వెంటనే వాడి ఇంటికి పోనివ్వండి, మనం మన పిల్లల్ని తెచ్చుకుందామంటుంది విరాజ్తో. ఆవేశపడి అక్కడికి వెళ్తే ఇప్పుడు మనం కూడా అక్కడే ఇరుక్కుంటాం వేగ. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఒకే ఒక మార్గం అంటూ జీప్ని వింధ్య ఇంటికి పోనిస్తాడు విరాజ్. ఇది ఎవరు వీళ్ళు విరాజ్ అని అడిగింది వేగ. వింధ్య అంటాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. కథ కంచికి చేరిందని ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోతుంది కదా. విరాజ్ వింధ్య ఇంటికి ఎందుకు వచ్చారనుకుంటున్నాడు? వింధ్య ఎవరో మీకు గుర్తుందా? ఆ క్యారెక్టర్ ఎవరో గుర్తుంటే కామెంట్ చేయండి. విరాజ్ అక్కడికి ఎందుకు వెళ్ళారో కూడా మీరు గెస్ చేయండి. మీరు సరిగ్గా గెస్ చేస్తారో లేదో నేను చూస్తాను. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు రేపే కాబట్టి, అండ్ మీకు గివ్ అవే గిఫ్ట్ గురించి నేను అనౌన్స్ చేశాను కదా. సో ఆ విన్నర్ని డిక్లేర్ చేయడానికి అయితే నాకు కొంచెం టైం కావాలండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మొత్తం నేను ఫుల్ బిజీగా ఉంటాను, నాకు టైం తక్కువ దొరుకుతుంది. సో బట్ నేను మాత్రం రాక్షస ప్రేమ స్టోరీ అప్డేట్ అయితే రేపటితో కంప్లీట్ చేసేస్తాను కదా. ఆ రోజు కూడా ఈ అప్డేట్ మోడర్న్ కపుల్ అప్డేట్ అయితే డైలీ 1 ఎపిసోడ్ వస్తుంది. ఇంకొక కొత్త స్టోరీ అంటారా, నేను ఆ 1 వీక్ బిజీ అయిపోయిన తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను కొత్త స్టోరీ ఇవ్వడానికి. సో అప్పటి వరకు మోడర్న్ కపుల్తో ఎగ్జిస్ట్ అయిపోండి. నేను కొత్త స్టోరీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో ఆ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే ఆ స్టార్ట్ చేసిన ఎపిసోడ్ ఎండింగ్లోనే నేనైతే గివ్ అవే గిఫ్ట్ విన్నర్ని డిక్లేర్ చేస్తానండి. సో మీరు రీడర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోకండి, నా అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఖచ్చితంగా గివ్ అవే గిఫ్ట్ విన్నర్ని అయితే డిక్లేర్ చేస్తాను. సో ఇన్ని రోజులు కామెంట్ చేసి ఇప్పుడు మీరు వదిలేస్తే మళ్ళీ మీకే లాస్ అని కాదు, మీరు మిస్ అవుతారు. మీరు కూడా కష్టపడి అన్నిటిని చదివి కామెంట్స్ చేశారు కదా. సో అందుకనే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్, బాయ్. I love you.